తండ్రి, ఈ బైబిల్ స్టడీకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రావలసిన వారిని కూడా త్వరగా తోడుకు రండి తండ్రి. ముఖ్యంగా నీ వాక్యం వినేటప్పుడు తండ్రి మనస్సు డైవర్ట్ కాకుండా వాక్యం మీద నిలిచి బాగా వాక్యమందు మేము ఫలించినట్లు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మనము యేసు ప్రభు ఈ లోకములో ఆయన రాజుగా ఎలా పరిచయం చేశాడో మొదటి భాగంలో చూసాం. రెండోది, యేసు ప్రభు నుండి వచ్చినటువంటి అంటే రాజు నుండి వచ్చిన సమాచారాలు రెండో భాగంలో చూసాం. మూడోది, రాజుకున్న అధికారాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 6వ పాయింట్లో 4వ అంశానికి వచ్చాం ఈరోజు. ఇందులో శిష్యుల సందేశానికి ప్రజల నుండి శ్రమలు, దేవుని నుండి విడుదల అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 నుంచి 23 వచనాల వరకు ఈ సందేశం ఉంటుంది. 16వ వచనాన్ని స్టార్ట్ చేద్దాం. ఇదిగో తోడోళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 12 మంది శిష్యులకు ప్రభు ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు తోడేళ్ల మధ్య గొర్రెల వలె ఉంటారు. ఇక్కడ తోడేళ్లు అంటే యేసు ప్రభుని ఎరగనటువంటి వారు, ముఖ్యంగా యూదా మతం పట్ల పిచ్చి ఆచారాలు చేస్తున్నటువంటి వారి విషయంలో వాళ్ళ మధ్యకే కదా ప్రభు పంపిస్తున్నాడు. ఎవరి మధ్యకి? ఇశ్రాయేల్ మధ్యకి. కాబట్టి నశించినటువంటి ఇశ్రాయేల్ మధ్యకి వెళ్ళమన్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ అంతా కూడా యేసు ప్రభుని అంగీకరించలేదు కనుక వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళ మైండ్ తోడేళ్ల స్వభావంతో పోల్చి అలాంటి వాళ్ళ మధ్యకి మీరు వెళుతున్నారు, బీ కేర్ఫుల్ అని ప్రభు వారికి ఒక సలహా ఇస్తున్నాడు. ఏంటా సలహా అంటే, పాముల వలె వివేకం కలిగి, పావురముల వలె నిష్కపటులనై, నీతివంతమైన ప్రవర్తన కలిగి, చలించని విశ్వాసముతో మిమ్మును కాపాడుకోండి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే అండి, పాముకు గుణం ఉంది. అదేంటంటే దానికి చెవులుండవు, కానీ భూమి యొక్క అడుగు శబ్దాన్ని గుర్తిస్తుంది. అది మనిషి నడిచేటప్పుడు దాని శబ్దాన్ని ఎట్లా మన బాడీకి, మైండ్కి స్పర్శ ద్వారా వార్తావాహిని అందుతుందో, మనం నడిచేటప్పుడు మన కాలు శబ్దము పాము పసిగట్టి తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది అది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ మాటలను, వాళ్ళ మైండ్ సెటప్ను, వారి యొక్క క్రూర స్వభావాన్ని పసిగట్టి మీరేం చేయాలి? పాములాగా వివేకంగా ప్రవర్తించండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా చనిపోవాల్సిందే, నో డౌట్. కానీ దేవుడు మనకు అప్పగించిన పని పూర్తయ్యేంత వరకు కొంతకాలం భూమి మీద ఉండాలి. ఉదాహరణకి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభుని మొదటి నుంచి ఆయన ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. కానీ ఆయన టైము రాలేదు. కానీ ఈ లోపల ఆయన చాలాసార్లు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాను, వాళ్ళకు మరుగై, ఇలాంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. దాని అర్థం ఏంటంటే, వాళ్ళకి భయపడిన అర్థం కాదు. ఆయన సిలువకి వెళ్ళే టైం వచ్చేంత వరకు ఆయన ఎంత వివేకం కలిగి ఉన్నాడో అదే వివేకాన్ని తన శిష్యులకు కూడా నేర్పిస్తున్నాడు, మనకు కూడా నేర్పిస్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? పావురముల వలె నిష్కపటము అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనుషులకు భయపడి దేవునికి దూరం అయ్యే హృదయం కనపట్లే ఇక్కడ. మళ్ళీ అట్ట అనుకోవడానికి వీల్లేదు. అంటే ఏంటి? పారిపోవడము, లేకుంటే యేసుప్రభు దేవుడు కాదని చెప్పడం, అలాంటి పావురముల వలె అంటే అక్కడ అర్థం ఏంటంటే, హృదయంలో మళ్ళీ దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఏమీ ఉండకూడదు. ఇక్కడ కేవలం ఏంటంటే, పందులు ఎదుట ముత్యాలు చల్లకండి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అని చెప్పిన సందర్భంలోనే ఇక్కడ కూడా కొంత వివేకం అనేది మీకు చాలా అవసరం అని చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగించాడు. కాబట్టి మన హృదయంలో ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి కానీ, నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకోవడానికి కానీ మనం భయపడకూడదు. మళ్ళీ అక్కడ భయపడుతున్నాము అంటే అర్థం నా హృదయం సరిగ్గా లేదని, అంటే దేవుని విషయంలో నేను యథార్థంగా లేనని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? హృదయం సరిగ్గా ఉండాలి, సేమ్ టైం వివేకం కూడా కలిగి ఉండాలి అని ప్రభు ఒక సలహా ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. మిమ్ములను శ్రమ పెట్టే అవిశ్వాసులైన యూదుల విషయంలో జాగ్రత్త అంటున్నాడు. ఏం చేస్తారట వాళ్ళు? సమాజ మందిరములో మిమ్మును శిక్షించడానికి ప్రయత్నము చేస్తారు. అంటే జాగ్రత్త అనే పదాన్ని ఎందుకు ప్రభు చెప్తున్నాడంటే, ఖచ్చితంగా యేసు ప్రభు కొరకు శ్రమలు గుండా వాళ్ళు వెళ్ళాలన్నదే దేవుని చిత్తం. ఎందుకంటే జబదయ్య కుమారుల తల్లి
ఒకరిని కుడివైపున ఎడవైపున కూర్చొని పెట్టుకోమన్నప్పుడు నా గిన్నెలోనిది వాళ్ళు తాగగలరా అంటే తాగగలమంటారు. గిన్నె అంటే శ్రమలు, యేసు ప్రభు కొరకు చనిపోవడం. కాబట్టి ఇక్కడ ప్రభు కొరకు చనిపోవడానికే శిష్యులు డిసైడ్ అయ్యారు, నో డౌట్. కానీ ఆ పని పూర్తి కావాలి కదా. ఏది, ఏ పని అయితే శిష్యులకు దేవుడు అప్పగించాడో ఆ పని పూర్తి కావాలి. పూర్తి కాకతలికే వీళ్ళు ఏం కాకూడదు, చనిపోకూడదు. ఈ లోపల కొంతకాలం సేవ చేయాలంటే ఏం కలిగి ఉండాలి, వీళ్ళు జాగ్రత్త అనేది కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్తూ ఈ పదాన్ని ఉపయోగించాడు. ఖచ్చితంగా వాళ్ళని చెరసాల్లోకి వేయడం అన్నది, సమాజ మందిరాల్లో ఉన్నటువంటి అధికారులు వీళ్ళని అరెస్ట్ చేయడం అన్నది ఇవన్నీ జరిగిన విషయాలే. కానీ జాగ్రత్త అనే పదాన్ని చెప్పడం జరిగింది. 18 వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. మానవుని దుష్టత్వంపై దేవుని నీతి ఎప్పుడు విజయాన్ని సాధిస్తుంది. ఎట్లనగా తాము ఓడిపోతున్నట్టుగా కనిపించే సందర్భాల్లో అధికారులైన అన్యుల మధ్య సాటిలేని సాక్ష్యం చెప్పే ఆధిక్యత దేవుడు తన సేవకులకు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా యేసుప్రభు కూడా చెప్పాడు, శిష్యులు చెప్పారు, అంటే పౌలు గారు కూడా చెప్పాడు, మేలు చేత కీడును జయించాలి. ప్రభు ఏం చెప్తున్నాడనంటే తాత్కాలికంగా వాళ్ళు గెలిచినట్టే ఉంటారు, కానీ దాన్ని చూసి మీరేమి భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కూడా అంతిమంగా దేవుడే గెలుస్తాడు, సైతాన్ ఎప్పుడు గెలవడు. 19:20 వారు మిమ్మును అప్పగించినప్పుడు ఏలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలేనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నవాడే గాని మాట్లాడువారు మీరు కారు. దయచేసి వినండి. విచారణ సమయంలో ఏం చెప్పాలో వారు ముందుగా ఆలోచించి సిద్ధపడే పని లేకుండా ఆ సమయం వచ్చినప్పుడు తమపై నేరం మోపిన వారు కలవరపడేలాగా, దేవునికి మహిమొచ్చేలాగా దైవిక జ్ఞానాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ వాక్యము నేటి దినాన వాక్యం సిద్ధపడకుండా చెప్పవచ్చనే దానికి వర్తించదు. సేవకుడు వాక్య పరిచర్య విషయంలో ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి వాక్య పరిచర్య చేయాలి. అయితే కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో తాము దైవిక అంతర జ్ఞానముతో మాట్లాడే శక్తి ఆత్మదేవుడు ఇస్తాడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మకు నోటి బోరగా మారతాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, హఠాత్తుగా మిమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఆ టైంలో మిమ్మల్ని రకరకాల ప్రశ్నలు వేస్తారు. అప్పుడు మీరు భయపడిపోయి ఏం చెప్పాలా అనుకోకండి. హఠాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలాగా మీలో ఆత్మదేవుడు పలికిస్తాడు అనే సందర్భంలో శిష్యులకు వచ్చే శ్రమలు లేక కష్టాలు, పరిస్థితుల్లో ఆ అధికారులకు ఎలాంటి జవాబు ఇవ్వాలి అన్నది ఆత్మదేవుడు ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఇది వాక్యము సిద్ధపడకుండా ఆ పులిపీఠం ఎక్కి నిలబడితే దేవుడు మాట్లాడతాడు అనడానికి చెప్పిన మాట అయితే కాదు. అది ప్రతి సేవకుడు దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని దేవుని సన్నిధిలో నిలబడాలి. 21వ వచనమ్మ, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. తన శిష్యులైన వారు మోసాన్ని, ద్రోహాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని ప్రభు ముందుగానే హెచ్చరించాడండి. తన ఇంటి వారి నుండే శ్రమలు వస్తాయని ప్రభు హెచ్చరించాడు. దాని అర్థం ఏంటంటే, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నమ్మరో. ఫర్ ఎగ్జాంపుల్, భార్య నమ్మింది, భర్త నమ్మల, శ్రమలు ఎవరి నుండి వస్తాయి? భార్య నుండే. భార్య నమ్మలేదు కదా, భార్య నమ్మింది, భర్త నమ్మల, శ్రమలు ఎవరి నుండి వస్తాయి? అంతే. అది యేసు ప్రభు చెప్పింది. ఎవరు నమ్మారో వాళ్ళకి, ఎవరు నమ్మలేదో వారి నుండి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. కారణం ఏంటంటే మీకు తెలుసు కదా, లూసిఫర్కున్న గుణం. లూసిఫరు మనిషిని ఉపయోగించుకుంటాడు. ఎవరిని? నమ్మని వారిని. ఎవరి మీద? నమ్మిన వారి మీద దాడి చేయిస్తాడు. అబ్బా వద్దు, నాకు ఈ భక్తి వద్దు, నాకు అసలు యేసుప్రభు నమ్మకుంటేనే బాగుంది అనేటట్టు క్రియేట్ చేయిస్తాడు వాడు, అంత ఇసుకిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ముందుగానే ప్రభు ఏం జరగబోతుందో కూడా వాళ్ళకి తెలియచేస్తున్నాడు. 22 మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. దీని అర్థం రక్షణ పోతుందని అర్థము కాదు. రక్షణ కేవలం విశ్వాసం ద్వారా, కృప ద్వారా పొందుతాం. ఎఫెసీ 2:8-9 ఈ విషయాన్ని మనం గమనించగలం. అయితే దీని భావము ఏమిటి అని అంటే, క్లుప్తంగా చెప్పాలంటే, సహనము అనేది నిజంగా రక్షింపబడిన వారి చిహ్నం. హింసలలో అంతం వరకు సహించిన వారు తమ పట్టుదల ద్వారా తమ నిజమైన విశ్వాసులమని రుజువుపరుచుకుంటారు. ఇదే మాట మత్తయి 24:13 చూస్తాం.
అక్కడ మహాశ్రమల కాలములో యూదులను గురించి వివరిస్తుంది. వారికి సహనమే, వారు నిజమైన శిష్యులని రుజువు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంతం వరకు సహించువాడు అని అంటే రక్షణ పోతుందని అర్థం కాదు. నిజంగా నేను రక్షింపడి ఉంటే ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాను, కానీ నేను మళ్ళీ ప్రభుని వదిలిపెట్టి వెనక్కి పోను. అంతవరకు సహించువాడు రక్షింపడును అనే పదానికి ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే నిజంగా రక్షింపబడు వాడు అంతం వరకు సహిస్తాడు. వాడు నిజంగా రక్షణ పొందకపోతే అంతం వరకు సహించలేడు అని దాని యొక్క భావం. 23 వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి ఒక పట్టణమునకు పారిపోవుడు అంటే యేసును వెంబడించువారు హింస పొందుటకు సిద్ధముగా ఉండాలని అర్థం. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారము చేసి ఉండరు అంటే దీని అర్థం యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన శిష్యుల యొద్దకు వచ్చి మత్తయి 28:18-20 ప్రకారం ఇశ్రాయేలీయుల యొద్ద మాత్రమే కాదు సమస్త జనుల యొద్దకు వెళ్ళాలని దీని భావం. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రస్తుతము నశించిన గొర్రెలైన ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళమన్నాడు, కానీ చివరికి ఏమన్నాడు? మీరు బూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉండండి. అంటే ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు, వాళ్ళు సీట్లు వేసుకున్నారు. తోమాకి మన ఇండియాకి వచ్చింది. సో అట్లా రకరకాల అన్ని చోట్లకి చెదిరిపోయి వాళ్ళు సువార్తను ప్రకటించారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ ఆది సంఘములో అంతా ఈ హింస లేక శ్రమ రాకపోయి ఉంటే వాళ్ళు చెదిరి అన్ని చోట్లకు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. ఆ శ్రమ ద్వారా వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట వీళ్ళు ఏం చేశారు? వీళ్ళే ఒక సువార్థికులుగా మారారు. పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్తకరణ చాలా అవసరం అండి. వ్యక్తిగత సువార్తకరణ ద్వారా చాలా మంది ప్రభువును విశ్వసిస్తారు. ముఖ్యంగా మన జీవన విధానం, మన ప్రవర్తన, మన సత్ప్రవర్తన ఇవన్నీ ఇతరులు గమనిస్తారండి. వాళ్ళు అడుగుతారు, నీ ప్రవర్తనలో చాలా డిఫరెంట్గా ఉంది, నీ మాటలు చాలా కరెక్ట్గా ఉన్నాయి, నీవు మాటిస్తే నిలబెట్టుకుంటావు, నీవు ముఖంలో ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, నీవు ఎన్ని శ్రమలైనా భరిస్తూనే ఉంటావు అన్నప్పుడు మనం వాళ్ళకి సువార్త అద్భుతంగా చెప్పొచ్చండి. అంటే ముందు మన నోటితో కాక మన జీవితంతో సువార్త చెప్పాలి. కాబట్టి యేసు ప్రభు మీరు వాక్యం చెప్పండి అని చెప్పాలా, మీరు నాకు సాక్షులై ఉండండి అంటాడు. సాక్ష్యమే గొప్ప సువార్త. మీకు చెప్తున్నా, మనము నిజమైన ప్రభు శిష్యులమైతే మనం ఇంకొకని ప్రభువుకి ఏం చేయాలి? శిష్యుడిగా చేయాలి. 5వ అంశం, కోత యజమానుడు తన పనివారిని ధైర్యపరచుట. మత్తయి సువార్త 10:24-33 వరకు, లోకా 12:2-9 24 వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. యేసే మెస్సయ్య అయితే మేమెందుకు శ్రమలు పడాలన్న కలవరము వస్తుందని ప్రభు ముందుగానే ఎరిగి వారిని ప్రభు ధైర్యపరుస్తున్నాడు. ఆలోచించండి, ఇప్పుడు వీళ్ళ మైండ్ అంతా దేని మీద ఉంది? మెస్సయ్య. అసలు మెస్సయ్య అంటే అర్థం ఏంటి? శత్రువులను చంపి రాజ్యాన్ని ఇచ్చేవాడు. కానీ ఈయనేం చేస్తున్నాడు? విచిత్రంగా వాళ్ళ చేత శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. వీళ్ళకి అది అర్థం కాని పరిస్థితి. అంటే ఇంకా యేసు ప్రభు సిలువుకి వెళ్ళలేదు కదా. సో ఇవన్నీ ముందుగానే చెప్తున్నాడు. నన్ను సిలువేసినప్పుడు మీకేమొస్తుంది? కలవరం వస్తుంది. కానీ వీళ్ళ మైండ్ అంతా ఏమై ఉంది? యేసు ప్రభు అంటే మెస్సయ్య, మెస్సయ్య అంటే రాజ్యాన్ని జయించి, అంటే రాణు వారిని ఓడించి, రోమా ప్రభుత్వాన్ని ఓడించి మనకు దేవుడి రాజ్యాన్ని ఇస్తాడు. ఈ మైండ్తో వాళ్ళు ఉన్నారు కదా. అందుకే చెప్తున్నాడు, బాబు నాకు శ్రమలు వచ్చాయంటే అర్థం ఏంటి? మీకు వస్తాయి. నన్ను కొట్టారంటే అర్థం ఏంటి? నిన్ను కొడతారు. నన్ను సిలువేశారంటే అర్థం ఏంటి? మిమ్మల్ని వేస్తారు. నన్ను చంపారంటే అర్థం ఏంటి? మిమ్మల్ని చంపుతారు. అర్థమైంది ఇప్పుడు పాయింట్ మీకు? కాబట్టి వాళ్ళ మైండ్లో ఏముంది? ఈయనెవరు? మెస్సయ్య. ఈయనకేంటి శ్రమలు? అందుకే కదా ఆ మరణము నీకు దూరమగును కాక ఎందుకన్నాడు? నీకు శ్రమలేంటి? నీకు సిలువేంటి? నిన్ను చంపడం ఏంటి? నువ్వు చనిపోవడం ఏంటి? అంటే వాళ్ళకి ఇంకా అర్థము నేర్చుకుంటున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు వాళ్ళకి ఏమీ అర్థం కలప. 25వ వచనం. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానికి బెయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. బెయల్జెబూలు అంటే ఈగల రాజు. ఎక్రోనీయులైన దేవత బయల్జెబూలు పేరుతో యూదులు సాతాను పిలుస్తారు. ప్రభువునే అలా పిలిస్తే ఆయన శిష్యులను ఇంకెంత అవమానపరుస్తారు. కాబట్టి తన యజమానుడు తిరస్కారాన్ని ఎదుర్కొంటే ఆయన శిష్యులు ఇంకా ఎక్కువ తిరస్కారాన్ని ఎదుర్కొంటారని దీని భావం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి వాక్యాలు ముత్యాల్లాగా ఉన్నాయి నిజంగా.
ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నాకే బయలుజేబులు అని పేరు పెడితే ఇక మీకు ఎన్ని పేర్లు పెడతారు వాళ్ళు? ఇంకెన్ని నిందలేస్తారు మిమ్మల్ని? నిజంగా మంచిగా బతికే వాళ్ళకే నిందలండి, చెడ్డగా బతికే వాళ్ళ జోలికి రారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నాను, లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు వెంటనే ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన కొరకు బ్రతికే ప్రతి ఒక్కరూ శ్రమల గుండా వెళ్లాల్సిందే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. 26-27. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. భయపడితే సువార్త ప్రకటించగలమా? అదే చెప్తున్నాడు. ఇప్పటి వరకు సువార్త ముయ్యబడి ఉంది, ఆయన బోధలు మరుగై ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు శిష్యులకు రహస్యంగా బోధించిన క్రైస్తవ సందేశాన్ని త్వరలో శిష్యులు ధైర్యంగా బహిరంగంగా ప్రకటిస్తారని దీని భావం. ప్రభు తన శిష్యులను భయపడవద్దని మత్తయి సువార్త 10 26, 28, 31 3 సార్లు చెప్పారు. 26లో అంటే ఇక్కడ భయపడొద్దని ఎందుకన్నారంటే శత్రువులకు విజయంలా కనిపించేదాన్ని చూసి భయపడకండి అని అన్నారు. సహజంగా శత్రువులు సువార్తను ఆటంకపరుస్తారు కూడా. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇంతే, మన పరిస్థితి కూడా ఇంతే అన్నట్టు భయమేస్తుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే భయపడొద్దు. తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధించినట్టే మీకు కనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా మీకు జయమిస్తాను అంటున్నాడు ప్రభు. రెండోసారి 28వ వచనంలో కనపడుతుంది, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా అవిశ్వాసులు విశ్వాసుల శరీరాలను చంపినప్పుడు భయపడొద్దని ఎందుకన్నాడంటే, ఇప్పుడు మనల్ని చంపారనుకోండి, వితిన్ 1 సెకండ్లో ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. ఎవరిని చూస్తాం? యేసయ్యను చూస్తాం. యేసయ్యను చూడగానే ఏం కలుగుద్ది మనకు? అసలు మామూలుగా ఉండదు ఆనందం. అర్థమైందా? అదే వాళ్ళు చచ్చిపోయారనుకోండి, ఎవరు కనపడతారు? వెంటనే సైతానుడు కనపడతాడు. సైతాను ఎలా ఉంటాడు? అర్థమైందా? ఇప్పుడు దెయ్యం అనగానే మనిషికి ఎందుకు భయం? అలాగే భయపడతారు వాళ్ళు, ఖచ్చితంగా భయపడతారు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, చూడండి, ఎవరైనా మిమ్మల్ని చంపినప్పుడు లేదా చంపాలని వచ్చినప్పుడు మీ మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, నా అనుమతి లేకుండా మీకేం కాదు. ఒకవేళ నా అనుమతి వచ్చి చచ్చిపోయారనుకోండి, మీకున్న ఆనందం ఇంకెవరికి ఉండదు ప్రపంచంలో. అంత సంతోషం. నాకేమన్నా అవుతుంది అన్న భయం పడుతున్నామంటే మన విశ్వాసంలో ఇంకా బలహీనత ఉందని అర్థం. ఆత్మను నరకములో నశింపజేసే దేవునికి మిక్కిలి భయపడాలని దీని భావం. ఎందుకంటే అవిశ్వాసి మరణించిన వెంటనే భయంకరమైన అగ్నిగుండాన్ని చూసి ఘోరంగా భయపడతాడు. 29వ వచనం, 2 పిచ్చుకలకు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. భయంకరమైన శోధనలో దేవుడు తన శిష్యులతో ఉన్నాడని వారు నమ్మడానికి పిచ్చుకు ఉదాహరణ చెప్పాడు. గుర్తింపు లేని పిచ్చుకకే అంత దేవుని భద్రత ఉంటే ప్రాణం పెట్టి సంపాదించుకున్న ఆయన బిడ్డల విషయంలో ఇంకెంత భద్రత ఉందో తెలుపుటకు ఈ పిచ్చుకో ఎగ్జాంపుల్ చెప్పాడు. అసలు పిచ్చుక గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. మీకు తెలుసా? దేవుడు అంటున్నాడు, అది చావాలన్నా నాకు ఏం కావాలా? నా అనుమతి కావాలంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? పిచ్చుకు కంటే మీరు బహు శ్రేష్ఠులు కారా. ఏం అద్భుతంగా చెప్పాడండి. అంటే ఏం చెప్తున్నాడంటే, పిచ్చుకకే దేవుడు అంత కేర్ తీసుకుంటే, అంత భద్రత తీసుకుంటే, వాటికంటే మీరు నా దృష్టిలో చాలా ప్రత్యేకమైన వాళ్ళు. ఇంటికి మీకోసం నేను ఏం పెట్టాను? కాబట్టి అంతగా మనల్ని ప్రేమించినప్పుడు ఎందుకు భయపడతారు మీరు? నేను భయపడుతున్నానంటే సింపుల్ ఆన్సర్ అండి, నా ప్రేమలో లోపం ఉంది. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రభుని ప్రేమించడం నేర్చుకుంటే మీరు చాలా ధైర్యంగా ఉంటారు. 30-31 చదవము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. పిచ్చుకల కంటే తక్కువ ఏంటండి? తల వెంట్రుక. అయితే తల వెంట్రుకకే దేవుని భద్రత ఉంటే పిచ్చుకల కంటే తల వెంట్రుకల కంటే ఎక్కువ భద్రత మీకు ఉంది కనుక భయపడొద్దని 3వ చెప్పాడు. 32. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుంటాను. ఇప్పుడు భయపడితే ఒప్పుకుంటామండి? శ్రమలు వచ్చినప్పుడు నేను నిజంగా దేవుని బిడ్డను, నేను ఐయామ్ క్రిస్టియన్ అని ఒప్పుకుంటామా? అంటే మన విశ్వాసం ఎంత బలహీనంగా ఉందండి. అందుకే యేసుప్రభు ఈ మాట అన్నాడు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందునా. ప్రజల ఎదుట నన్ను ఎవరు ఒప్పుకుందురు, నేను దేవదూతల ఎదుట వాణ్ణిని ఒప్పుకుంటాను. ఇప్పుడు ఒప్పుకోకపోతే నేను సిగ్గుపడ్డాను అనుకోండి, ఆయన విషయంలో నేను కోల్పోయినట్టే దేవుణ్ణి. ఎందుకంటే నా రక్షణ సరైంది కాదు, నా విశ్వాసం సరైంది కాదు. ఈరోజు మనం రక్షింపడింది దేనివల్ల అండి? విశ్వాసం వల్లే. నిలబడేది విశ్వాసం వల్లే, జయించేది విశ్వాసం వల్లే, గమ్యం చేరేది విశ్వాసం వల్లే. ఆ విశ్వాసంలో రోజు రోజు ఏమవ్వాలి? మనము ఎదగాలి.
అదే చెప్తున్నాడు ప్రభు వాళ్ళకి, అదే జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడకండి. మీరు భయపడుతున్నారంటే ఒప్పుకోవట్లేదు నా గురించి అని చెప్తున్నాడు ఆయన. మీరు ఒప్పుకుంటున్నారంటే నేను కూడా ఒప్పుకుంటా మీ గురించి. 33. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును. భూమి మీద ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, పరలోకంలో దేవుడు కూడా ఏమంటాడట, నువ్వెవరో నాకు తెలియదు. గమనించండి, మానసికంగా ప్రభుని తెలుసుకుంటే చాలదు, ఆత్మీయంగా ఆయన్ని ఎరగాలి. 6వ అంశానికి వద్దాం. కోత యజమాని తన పనివారికి మృదువైన హెచ్చరిక. 34. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలవంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. చూడండి, ఒక అద్భుతమైన సీక్వెన్స్ కనపడుతుంది మనకు. ఇప్పుడు ఎవరి మధ్య పంపించాడు వీళ్ళని? నశించిన ఇశ్రాయేల్ మధ్య పంపించి ఏమన్నాడు? వాళ్ళ మనసు ఎలాంటిది అన్నాడు? తోడేళ్ళ లాంటిది అన్నాడు. అని మళ్ళీ ఏం తీసుకొచ్చాడు? 5వ అంశంలో మీకేం భయంలా నేనున్నాను అన్నాడు. ఇప్పుడు 6వ అంశానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు? ఆ సీక్వెన్స్ చూడండి బాబు. లోకము పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను వినండి అని లోక పరిస్థితి చెప్తున్నాడు. ఏంటంట? ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఎఫెసీ 2:14-17 ప్రకారం సమాధానపరచుటికే, యోహాను 3:17 ప్రకారం లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే అనుకున్నది. అయితే ఈ 34లో ఇలా ఎందుకుంది? భూమి మీద నేను దేనికి పంపడానికి రాలేదు, సమాధానము పంపుటకు రాలేదు, మరి దేనికి వచ్చాను? చూడండి ఎంత కన్ఫ్యూజన్ ఉందో ఈ వాక్యం. అసలు యేసుప్రభు వచ్చింది దేనికి? మనం ఎప్పుడు కూడా వాక్యం ఎలా అర్థం చేసుకోవాలంటే సందర్భం. ఇప్పుడు ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడు యేసుప్రభు అంటే 10వ అధ్యాయంలో ఏం చూసాం మనం? ఆయన నశించిన ఇశ్రాయేలు యొద్దకు 12 మంది శిష్యుల్ని పంపిస్తున్నాడు. మరి పంపించినప్పుడు చాలా శ్రమలు, నిందలు వీళ్ళకు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? శ్రమ పెడుతుంది. యేసుప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి? సమాధానపరచుడికి. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? బాబు నువ్వు నన్ను నమ్మావు, మిగతా వాళ్ళు నన్ను నమ్మలా. అప్పుడు నీకు వాళ్ళకి మధ్య ఏముంటుంది? సమాధానం ఉండదు. ఏముంటుంది? అగ్నే కదా, అసమాధానమే కదా. అది చెప్తున్నాడు యేసుప్రభు ఇక్కడ. 35-37 చదవమ్మా. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చి తిని. అంటే దీని అర్థం ఏంటి? ఒకరు నమ్ముతారు, ఒకరు నమ్మరు. నమ్మిన వారికి నమ్మని వారికి మధ్య గొడవలు ఉంటాయి. అత్త నమ్మలేదండి, కోడలు హింసిస్తుంది. ఇప్పుడు కోడలు ఏం చేయాలా? భరించాలా? ఎలా ప్రభువా, ఎలా భరించాలా? నన్ను జ్ఞాపకం చేసుకో, నేను భరించాను కదా, నీకు ఆ ఓర్పునిస్తా. వండరండి, నిజంగా చాలా ఆశ్చర్యం. కాబట్టి దేవుని పిల్లారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు యేసు ప్రభును నమ్మిన వాళ్ళ శాతం ప్రపంచంలో ఎక్కువే ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రం తక్కువ. మన దేశంలో పర్సంటేజ్ తక్కువ, కానీ ఆ తక్కువలో నిలబడే సంఖ్య ఇంకా తక్కువ. చిన్న విషయం కాదండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే. 38వ వచనమ్మ. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూసారా? వెరీ క్లియర్. నేను శ్రమ పడలేను ప్రభువా, నా వల్ల కాదు అంటే నువ్వు నాకు పాత్రుడు కాడు. ఏమండి, ప్రభువు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు అసలు ఎన్న తగినవేనా? ఇదే పదం రోమా 8:18 అంటాడు కదా ఎవరు? పౌలు. మనము పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. అసలు ప్రభు ఇచ్చే ఐశ్వర్యం, ప్రభు ఇచ్చే ఆనందం, ప్రభు ఇచ్చే శాంతి, ప్రభు ఇచ్చే పరలోకం బహుమానాలతో పోల్చుకుంటే ఈ రోజు మనం పడే శ్రమ చాలా చిన్నవండి. కానీ అంత డెప్త్గా ఎవరు ఆలోచిస్తున్నారు? ఇక్కడ సుఖపడితే అక్కడ శ్రమ పడాలి, ఇక్కడ శ్రమ పడితే అక్కడ సుఖపడాలి. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? లాజరు ధనవంతుడు. కాబట్టి దేవుని పిల్లారా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఈ పదాన్ని ఎందుకు వాడాడంటే నమ్మిన వారికి నమ్మని వారికి మధ్య ఈ విరోధం ఉంటుంది. నిజమైన విశ్వాసి ప్రూవ్ చేసుకోవాలి. 39వ వచనమ్మ. తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. వండర్ఫుల్ వర్డ్ అండి. ఇక్కడ ప్రాణం అంటే ఆత్మ అండి, గుర్తుపెట్టుకోండి. ఎవడైతే అబ్బా యేసుప్రభు నమ్ముకున్నాక నేను చచ్చిపోయేటట్టున్నాను కానీ నాకు వద్దు నాయన యేసుప్రభు అనుకున్నాను, నాకు ఇవ్వడు. ప్రభువా నీ కోసం చావడానికి రెడీ, ఐ వాంట్ యు జీసస్ అంటే నువ్వు నాకు కావాలి అని చెప్పగలిగితే వాడు ప్రాణం దక్కించుకున్నట్టే. 7వ అంశం, తన వారిని చేర్చుకునే వారికి యజమాని ఇచ్చే ఫలం. మత్తయి సువార్త 10:40-11 వరకు కొనసాగుతుంది. 40వ వచనం చదవము. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. శిష్యుల సందేశాన్ని మనుషులందరూ తిరస్కరించరు. కొందరు ప్రభువు శిష్యులుగా గుర్తించి చేర్చుకుంటారు. అలాంటి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి శిష్యుల దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రభువు నుండి వారికి తప్పక ప్రతిఫలం పొందుతారు. ఎందుకంటే తన పని వారికి ఏమి చేసినా
ప్రభువుకు చేసినట్టే గనక ఫలము పొందుతారు. నిజమైన దేవుని సేవకులకి ఏమి చేసినా ఎవరు చేసినట్టట? దేవుని చేసినట్టు. అది డైరెక్ట్ వర్డ్, అది యేసు ప్రభువే చెప్పాడు. అంటే ఎవరి మధ్యకి వెళ్తున్నారు వీళ్ళు? ఇశ్రాయేల్ మధ్యకి వెళ్తున్నారు కాబట్టి ఇశ్రాయేల్కి ఇవ్వడం తెలుసు, అన్యులకు తెలియదు కదా, ఇశ్రాయేల్కి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి నేర్పించాడు ఆయన. ఏమని? అసలు లేవీలకి ఏమి లేదు, స్వాస్థ్యమే లేదు. నాకు ప్రజలు ఇచ్చిన కానుకలే ఇశ్రాయేలీల్లో ఉన్న లేవీలకు స్వాస్థ్యం అన్నాడు. ఎంత ఒకటే మాట, నాకేమైతే వాళ్ళు ఇస్తారో అదే మీ ఆస్తి అన్నాడు ఆ సేవ చేసే వాళ్ళతో. కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ఫలం ఉంటుంది అంటున్నాడు. 41వ వచనం, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్తల ఫలము పొందును, నీతిమంతులను చేర్చుకునేవాడు. ప్రవక్త ఫలము పొందుతారంటే దీని భావం యూదుల ప్రవక్త ఫలాన్ని అన్నిటికంటే ఎక్కువగా భావిస్తారు. 42వ వచనం, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనని నిశ్చయం. యేసు పనివారికి ఏ విధముగానైనా దయ చూపినా లేదా మేలు చేసినా వారు తప్పక యేసు ప్రభు అనే యజమాని నుండి ఫలం పొంది తీరుతారండి. ఎంత ఖచ్చితంగా చెప్పాడండి. యేసు ప్రభు పేరట ఏమని? గిన్నెడు నీళ్లు త్రాగనిస్తే వారికి రావలసిన ఫలము పోగొట్టుకోరు. నిజమైన సేవకుల గురించి మాట్లాడుతున్నాను. దేవుడే ఇచ్చాడండి భరోసా. వారికి రావలసిన ఫలము ఏ మాత్రము పోగొట్టుకున్నారు. 11:1, శిష్యులు తన యజమాని ఇచ్చిన అధికారం పొంది వారు పట్టణాల్లో బోధించుటకు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా అంతా ఏంటి? సలహాలు, సూచనలు. ఇలా ఉండాలి, ఇలా కష్టాలు వస్తాయి, ఇలా శ్రమలు వస్తాయి, ఇలా నిందలు వస్తాయి, వాళ్ళు మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని చంపాలనుకుంటారు, మీరు భయపడొద్దు, తొందరపడి నేను యేసుప్రభు ఎవరు నాకు తెలియదు పారిపోతారేమో, పారిపోకండి, నిలబడండి, నిలబడితేనే రేపు మీకోసం నేను కూడా సిగ్గుపడకుండా ఒప్పుకుంటారు అన్నీ చెప్పి ఇప్పుడు పంపిస్తున్నాడు. బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు వాక్య భాగంలో శిష్యులు నీ యొక్క ఆజ్ఞ పొంది నశించిన గొర్రెలైన ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళేటప్పుడు హెచ్చరికలు, సూచనలు ఇచ్చి పంపించారు. అలాంటి నీ హెచ్చరికలు, సూచనలు నేటి దినాన మేము కూడా పాటించాలి అని మాకు మంచి పాఠాన్ని నేర్పారు. కాబట్టి నేను నీ పిల్లలు ఈ లోకంలో బతుకుతున్నప్పుడు ఈ లోకంలో శ్రమలు వస్తాయని, వచ్చినప్పుడు మేము నీ మీద ఆధారపడి నువ్వు పొందిన శ్రమలు జ్ఞాపకం చేసుకొని మేము శ్రమలను భరించగలిగితే ఊహించని ఫలం మీరు మాకు ఇవ్వబోతున్నారని విశ్వాసంలో ఇంకా నేను నీ పిల్లలు ఫలించేలాగా దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.